ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ రాణి వ్లాగ్స్. ఈరోజు నేను బెండకాయ వంకాయతో చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. దీనికి కావాల్సినవి బెండకాయలు, వంకాయలు, టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి. పచ్చిమిర్చి అంటే గ్రీన్గా కొంచెం పండుగ కూడా ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ బెండకాయ, వంకాయ, టమాటా, ఆనియన్ ఇవన్నీ ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసుకొని బాయిల్ చేయాలన్నట్టు. పచ్చిమిర్చి అన్నీ చూస్తున్నారు కదా, నేను అన్ని ముక్కలు వేసాను. టమాటా, పచ్చిమిర్చి అన్నింటినీ వేసి బాయిల్ చేయటమే. ఇంకా అన్నీ ఉడికిన తర్వాత ఇది ఇట్లా రోట్లో రుబ్బుతుంది మా అమ్మ. సో ముందు ఫస్ట్ పచ్చిమిరపకాయలు, చింతపండు, ఉప్పు దంచుకోవాలి. ఎందుకంటే అవి ఆ తర్వాత బెండకాయ, వంకాయ వేస్తే కొంచెం జిగురుగా ఉంటుంది కదా, ఇవి సరిగ్గా మెదగవన్నట్టు. ఇవి కొంచెం మంచిగా మెత్తగా మెదిగిన తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టుకుందాం అవి బెండకాయ, వంకాయ, టమాటా ఇవన్నీ వేసుకొని వాటిని కూడా మంచిగా దంచుకోవాలి. ఈ రోటి పచ్చడి చాలా బాగుంటుంది, చూస్తున్నారుగా. ఇంకా బెండకాయ పడగానే టేస్ట్గా అసలు ఈ చట్నీకి చాలా టేస్ట్ వస్తుంది. ఇట్లా కలుపుకొని తింటున్నా కూడా జిగురు చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం ఈ పచ్చడి అంటే. సో ఇలా మంచిగా దంచుకున్న తర్వాత ఇంక ఇందులోకి పచ్చి ఆనియన్ ఉంటుంది కదా, పచ్చడిలో వేస్తారు మా అమ్మ వాళ్ళు. ఇలాగా పచ్చి ఆనియన్ దంచి ఇట్లా రేకులుగా తీసేస్తారు. ఎంతమందికి ఇష్టమో తెలియదు, నాకు ఇలా పచ్చడిలో అట్లా ఉల్లిపాయ తగులుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది, బాగుంటుంది కూడా. సో ఈ చట్నీ అన్నంలోకి అసలు ఎంత బాగుంటుందండి. వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నారంటే ఆహా ఇంకా తినాలన్నట్టుగా అనిపిస్తుంది, అలా బాగుంటుంది. సో ఇంకా అంతే, మెదిగిన తర్వాత తీసేసుకోవడమే. దీనికి ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ అవసరం లేదండి, చాలా బాగుంటుంది.